అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కుంభమేళా ఫేమ్ మొనాలిసా మనకంతా తెలుసు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇప్పుడేమో సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాలో ఈ అమ్మ అయితే నటించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు. ఓకేనా? ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ సినిమా డైరెక్టర్ సనోజ్ మిశ్రా చాలా అంటే చాలా హరాస్మెంట్ అయితే చేశాడంట. చాలా అంటే చాలా హరాస్మెంట్, ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేసేది. చాలా అంటే చాలా విపరీతంగా అభ్యంతరంగా ప్రైవేట్ పార్ట్స్‌ని అయితే టచ్ చేశాడంట. చాలా అంటే చాలా హరాస్ అయితే చేశాడని ఇప్పుడు ఆ యమ్మ కేరళలో ఒక మీటింగ్‌లో అయితే చెప్పింది. చాలా అంటే చాలా బాధపడుతూ సనోజ్ మిశ్రా ఇలా ఇలా చేశాడు. అంటే ఆ టైంలో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసుంది కాబట్టి, ఆ యమ్మ కంప్లెయింట్ ఇచ్చేకి కూడా భయపడిందంట. ఎందుకులే అని అనుకునిందంట. ఆ టైంలో అదే ఎప్పుడు ఈ సనోజ్ మిశ్రా ఇలా ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేసేది, ఎప్పుడు దరిద్రంగా హరాస్మెంట్ చేశాడో అప్పుడే వాళ్ళ పేరెంట్స్‌కైతే చెప్పింది. ఇది ఫస్ట్ సినిమా కాబట్టి అడ్జస్ట్ చేసుకొని పో. మామూలుగా ఇవన్నీ ఎక్కడైనా అంతే. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, శాండల్‌వుడ్ అయినా ఇది ఎక్కడికైనా ఇది మామూలుగా జరుగుతూనే జరుగుతాయి. అవునా కదా! ఇలాంటివి వాళ్ళేమన్నా ఒప్పుకోకుంటే వాళ్ళు ఛాన్సులయితే పోగొట్టుకుంటారు. అవునా కదా! అందుకే వాళ్ళ పేరెంట్స్ భయపడినారు. అందుకే ఇది ఫస్ట్ సినిమా కాబట్టి అడ్జస్ట్ చేసుకొని పో అనైతే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారంట. ఇప్పుడు కేరళలో ఒక మీటింగ్‌లో చాలా మంది ముందు ఇలా అయితే చెప్పింది. సనోజ్ మిశ్రా ఇలా ఇలా చేశాడు. చాలా అంటే చాలా దారుణంగా నడుచుకున్నాడు. సనోజ్ మిశ్రా చాలా అంటే చాలా హరాస్మెంట్ అయితే చేశాడని ఈ కుంభమేళా ఫేమ్ మొనాలిసా అయితే చెప్పింది. ఇప్పుడు వాళ్ళైతే ఫర్మాన్ ఖాన్‌తో పెళ్లి జరిగింది కేరళలో మనకంతా తెలుసు. ఇప్పుడు కేరళలోనే ఉన్నారంట. వాళ్ళ సొంత ఊరుకు పోతే ప్రాణహాని ఉంది. ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు అనే భయంతో వాళ్ళైతే వాళ్ళ సొంత ఊరికైతే వెళ్ళలేదంట. ఇప్పుడు వాళ్ళు కేరళలోనే ఉన్నారంట. అంటే ఆ టైంలో 18 ఏళ్ళు కాలేదు కాబట్టి ఇది బయటికి చెప్పలేదు. ఇంకా పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను అనైతే ఆ యమ్మ అయితే చెప్తుంది. మోనాలిసా. చూద్దాం ఏం జరుగుతుందో. అవును కదా! ఇప్పుడు చాలా మందికి ఛాన్సులయితే వస్తాయి. కానీ ఇలాంటివి జరగనే జరుగుతాయి. ఎక్కడైనా జరుగుతాయి. ఇలాంటివి ఒప్పుకోకుంటే వాళ్ళకి హీరోయిన్స్ ఛాన్సెస్ రావు. అవునా కదా! చూద్దాం ఇది ఇలా జరిగింది. ఇక మళ్ళీ ఏమన్నా కంప్లెయింట్ ఏమన్నా చేస్తానని చెప్పింది. చేస్తుందో లేదో చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో మనమైతే చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.